ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. విజిత గారు నమస్కారం అండి. అయితే అక్షయ తృతీయ, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం అక్షయ తృతీయ గురించి. అసలు ఏంటి అక్షయ తృతీయ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి, మనం బంగారం కొనాలా వద్దా పక్కన పెడితే అని చెప్పి మనం దాని గురించి మాట్లాడుకున్నాం. నిజంగా ఆ విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. అయితే ఇప్పుడు మళ్ళీ అక్షయ తృతీయ అని అడుగుతుంది ఏంటో ఈ అమ్మాయి అనుకుంటున్నారేమో. నిజంగా అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బంగారం కొనడం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలంట. ఈ రోజున ఎంతో కొంత చిన్న ముక్కు పుడకైనా కొనాలట, కొంటే మళ్ళీ మళ్ళీ కొంటామంట. ఈ రోజున మనం కొన్నది అంటే మళ్ళీ కొనేలా చేస్తుందంట, అంత సంపద వృద్ధి చెందుతుందంట, ఇలా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా? అసలు అక్షయ తృతీయకి బంగారానికి సంబంధం ఏంటి? ఆ రోజున లక్ష్మీదేవిని పూజించాలి అంటుంటారు కొంతమంది. లేదు అంటే మన ఇంట్లో పాత బంగారాన్ని పూజించాలి అంటుంటారు. ఈ లక్ష్మీదేవికి బంగారానికి సంబంధం ఏంటి? వాటి గురించి తెలియజేయండి. విజిత్ గారు, ఇది ఒక $1 million క్వశ్చన్ నేను అంటాను. ఫస్ట్ నేను పర్టికులర్గా ఈ షాపింగ్ గోల్డ్ షాపుల వాళ్ళందరికీ కృతజ్ఞతగా చెప్పాలి. ఎందుకంటేనండి వాళ్ళే దీన్ని హైలైట్ చేసింది. అక్షయ తృతీయ రోజున బంగారం. ఓకే, షాపింగ్ మాల్స్ వాళ్ళంతా వ్యాపార రీత్యా అంటారా? అది స్వకార్యం, అది ఏదంటారు చూడండి, పుణ్యకార్యము స్వకార్యం స్వామి కార్యం అంటారు చూడండి. నా కార్యం నెరవేరాలి, దేవుడి పేరు చెప్పుకొని నా కార్యం నెరవేర్చుకుంటున్నా. ఫస్ట్ ఏదో ఒక విధంగా ముందు దేవుడి పేరు చెబుతున్నారు. మంచి కానీ చెడు కానీ ఏ ఉద్దేశానికి దేవుడి పేరు చెప్తూ ఉన్నారు. అందుకని ఈ అక్షయ తృతీయకి ఓకే వాళ్ళు కొంత రాస్తారు, బంగారం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి వాళ్ళు పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేస్తూ ఉంటారు అనమాట. జనరల్గా మన న్యూస్ పేపర్లో అక్షయ తృతీయ గురించి మామూలుగా ఈ మీడియా వాళ్ళు ఎవరు రాయరంతా. కానీ షాపులు వాళ్ళు రాయటం వల్ల, అది మెయిన్ పేజీలో రావటం వల్ల అది అందరికీ తెలిసిపోయింది. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ షాపు వాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద షాపుల వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే పాపులర్ వాళ్ళందరికీ మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈ యొక్క డే విశిష్టత చాలా చాలా వెలుగులోకి వచ్చింది. జనరల్గా దీపావళి అందరికీ తెలుసు, ఉగాది అందరికీ తెలుసు, విజయదశమి కూడా వచ్చు. కానీ అక్షయ తృతీయను మాత్రం ఎంత హైలైట్ చేసిన గొప్పదనం అది వాళ్ళకే వస్తుంది. అది హ్యాట్సాప్ టు దెమ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు అలా చేయకపోతే కామన్ మనకు తెలిసేది కాదండి. అది ఏదైనా సరే, స్వకార్యం కానీ స్వామి కార్యం కానీ, అది స్వకార్యం కోసం స్వామి కార్యం కానీ మొత్తానికి అయితే చేశారు. అది చాలా మంచి పని, ఒక గొప్పది. అందరికీ ఈరోజు తెలిసిందంటే అది గొప్ప కారణం అండి. అది షాపులు వాళ్ళే చేశారని నేను అంటాను అనమాట. ఎందుకంటే నాకు చిన్నప్పుడే తెలిసేది కదా. బట్ ఎప్పుడైతే ఈ పేపర్లో న్యూస్లో ఇవి రావటం, ఈ బ్రాండెడ్ గోల్డ్ షాప్స్ ఇవన్నీ రావటం, వాళ్ళు టాప్ క్లాస్ మోడల్స్ని పెట్టడం, యాక్ట్రెస్ని ఫిల్మ్ యాక్టర్స్ని పెట్టడం, వాళ్ళు హైలైట్ చేయటం, దాన్ని కమర్షియల్గా చేయటం తోటి అంటే వాళ్ళ గోల్డ్ అమ్ముకోవాలని ఉద్దేశం కానీ బట్ అకేషన్ కరెక్ట్గా పెట్టుకున్నారు కాబట్టి అది రియల్గా ఒక పాజిటివ్ సైడ్లో ఉందని నేను చెప్తాను. అంటే ఇప్పుడు వాళ్ళ అకేషన్ కరెక్ట్గా పెట్టుకున్నారు అని అంటే అక్షయ తృతీయకి బంగారానికి సంబంధం ఏదో ఉంది. ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనకి ఈ అక్షయ తృతీయ వచ్చేటప్పటికి వైశాఖ మాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మంత్. ఇది విష్ణుమూర్తికి సంబంధించిన మంత్. సో తృతీయ వచ్చేటప్పటికి లక్ష్మీదేవికి బాగా ఇష్టమైన మంత్ అని చెప్పుకుంటారు. మనకేం చెప్తారు, విష్ణు సహస్రనామంలో బంగారాన్ని గురించి లక్ష్మీదేవి గురించి వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటుందన్నమాట. అదే మనకి శివుడికి చూసుకున్నాం అనుకోండి, విభూది రుద్రాక్షలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి విష్ణుమూర్తిని చూసుకుంటే బంగారము, చందనము, వెండి ఈ టైప్ ఎక్కువ ఆభరణాలు, అలంకరణ ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. అలానే మంత్రాలు చదివేటప్పుడు కూడా మనకేమంటారంటే హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని చెప్పేసి మనకి విష్ణు సహస్రనామాల్లో చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే హిరణ్య గర్భం అంటే విష్ణుమూర్తి యొక్క కడుపులోనే బంగారం ఉంది అని చెప్పేసి. చూడండి, అంటే మనకి విష్ణుమూర్తి కడుపులో బంగారం ఉందంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తి అంటే ఇష్టం, అంటే లక్ష్మీదేవి కూడా బంగారం అంటే ఇష్టమే కదా. అది ఒకటి. ఇంకొకటి మనకి బాగా పాపులర్ అందరికీ తెలిసింది ఏంటంటేనండి, మనకి పంచ సూక్తాలు అని ఉంటాయి అనమాట. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, దుర్గా సూక్తం, మేధా సూక్తం, ఇలా ఇవన్నీ వేద మంత్రాలు. మనకి ఏది చేసినా మనకి ప్రమాణాలు వేదం. మనకి అదే కదా, వేదాల నుంచే వేదాంగాలు, వేదాంగాల నుంచి పురాణాలు, ఇవన్నీ వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏది మన జ్యోతిషం తీసుకున్నా, ఏది చూసుకున్నా, పెళ్లి చూసుకున్నా కానీ అందులో ఉన్న మంత్రాలు, ఏ వ్రతం చేసినా కానీ అందులో ఉన్న కొన్ని మంత్రాలు చూసి కొన్ని స్తోత్రాలన్నీ యాడ్ చేసి ఫైనల్గా ఒక మసాలా లాగా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఇందులో మనకి స్త్రీ సూక్తం చాలా చాలా ఇంపార్టెంట్. పురుష సూక్తం వచ్చేటప్పటికి అభిషేకం చేసేటప్పటికి పురుష దేవతల మొత్తానికి పురుష సూక్తం పాడతారు. లేడీస్కి అంటే మనకి ఎవరికి, మనకి దేవీలు, అమ్మవార్లకి, వీళ్ళందరికీ చేసేటప్పుడు స్త్రీ సూక్తం, మనకి అభిషేకం చేసేటప్పుడు
చేసేటప్పుడు మనకి ఆ శ్రీ సూక్తం చదువుతూ ఉంటారు అనమాట. ఇది శ్రీ సూక్తం చదువుతుంటారు. ఈ శ్రీ సూక్తం చెప్పగానే వేద మంత్రం. అందులో ఫస్ట్ ఓపెనింగ్ లోనే మనకి ఒక లైన్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఈ లైన్ ఏముంటుందండి, హిరణ్యవర్ణం హరిణీం హరిణీం సువర్ణ రజత స్రజాం అని చెప్పేసి ఫస్ట్ బిగినింగ్ లోనే ఉంటుందండి. రెండో లైన్ లో వచ్చేటప్పటికి చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాత వేదో మా వాహ అని చెప్పేసి ఒక బిగినింగ్ లోనే ఉంటుంది అనమాట. ఇందులో మనకి అది వేద మంత్రం, అది వేదిక్ స్టైల్లో ఛాన్ చేయాలి, నేను చేసినట్లు. ఓకే, ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ హిరణ్య వర్ణం అంటే బంగార వర్ణం కలిగిన లక్ష్మీదేవి, అంటే లక్ష్మీదేవి అందులో వర్ణిస్తూ ఉంటారు. ఏమని వర్ణిస్తుంటారు, హిరణ్య వర్ణం అంటారు. అమ్మవారిని ఫస్ట్ బిగినింగ్ లోనే అమ్మవారు బంగారం లాగా వెలిసిపోతున్నారంట. అంటే బంగారం గొప్పదా, అమ్మవారు గొప్పదా? అమ్మవారు గొప్పది, కానీ అమ్మవారు ఎలా ఉన్నారంటే బంగారం లాగా ఉన్నారు. అంటే అమ్మవారిని అందాన్ని ఇంకా హైలైట్ ఏం చేసింది, బంగారం చేసింది. ఎందుకు బంగారం హైలైట్ చేసింది అంటే, బంగారం హిరణ్య గర్భ, ఎవరు విష్ణుమూర్తికి కడుపులో బంగారం ఉంటుంది కాబట్టి హిరణ్య గర్భగా పూజించారు కాబట్టి అలా అమ్మవారిని బంగారం లాగా మెరిసిపోతున్నావు అని చెప్తే ఒక లైన్ ఉంటుంది అనమాట. చూడండి, అంటే బంగారానికి అమ్మవారికి లక్ష్మికి సంబంధం ఉన్నట్టే కదా వర్ణించారు. ఇంకొకటి ఏంటంటే హిరణ్మయీం లక్ష్మీం జాత, ఇంకొక మాట సువర్ణ రజత స్రజం, అమ్మవారు ఎలా అలంకరించుకున్నారంట, బంగారపు ఆభరణాలతోటి వెండి ఆభరణాలతో కూడా అలంకరించుకున్నారట. వెండి కూడాను. అందుకని మనకి ఏదైనా సరే ముఖ్యమైన పండుగల్లో పెళ్లి కాని ఇంకోటి కానీ బంగారం లేకుండా వెండి లేకుండా ఎక్కడ చేయమంటే, ఎందుకంటే అమ్మవారు వాటిని అలంకరించుకున్నారు. అమ్మవారు అలంకరించుకుంటారంటే అమ్మవారికి అంతే అందం తీసుకొచ్చిననే కదా, వాటిలో ఉన్న గొప్ప లక్షణం అదనమాట. ఇంకొకటి ఏం చెప్తారంటే అండి, హిరణ్మయీం లక్ష్మీ అంటే అమ్మవారంతా బంగారమయమైపోయిందంట. అందులో ఒక లైన్ చెప్తారు. ఇదికంటే మనకి ఫస్ట్ లైన్ లోనే ఉంటుంది. ఫస్ట్ లైన్ లో హిరణ్మయం హిరణ్యం లక్ష్మీం హిరణ్మయీం లక్ష్మీం హిరణ్యం హిరణ్య అని ఈ మాటలు చాలా చాలా వస్తూ ఉంటాయి అనమాట. సువర్ణమయమైన లక్ష్మీదేవిని నేను ప్రార్థిస్తున్నాను, నువ్వు మా ఇంటికి రామ్మా అని చెప్పేసి దాని యొక్క మీనింగ్ అనమాట. అమ్మవారు బంగార రూపంలో ఉన్నారు, బంగాళ ఆభరణాలు ధరించారు, వెండి ఆభరణాలు ధరించారు, సువర్ణమయం అంతా అయిపోయి మా ఇంటికి రామ్మా అని చెప్పేసి, నా దగ్గరికి రామ్మా అని చెప్పేసి అమ్మవారి యొక్క మీనింగ్ అదండి అనమాట. దీంట్లో మనకి ఇది వేద మంత్రం, ఇది బయట ఉండే మంత్రం కాదు. ఇందులో మనకి చాలా క్లీన్గా చెప్పారు. బంగారమే అమ్మవారే బంగారం, అమ్మవారు అలా అలంకరణ ఉంటుంది. అందుకని ఈ విధంగా మనం చూసుకుంటే లక్ష్మి బంగారం ఒకటే. మన ఇంట్లో మనం లక్ష్మీదేవి ఉంటే బంగారం ఉన్నట్టు, బంగారం ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టు. ఇది అందరికీ తెలిసిందండి. ఇది పెద్ద మనకి చెప్పేది ఏం కాదు, ఇది కామన్గా మనకి దీనికి ఇంత పెద్ద శ్లోకం కూడా అవసరం లేదు. ఎవరిని మన ఊళ్ళలో పెద్దవాళ్ళని అడిగినా కానీ బంగారం కొంటే మన ఇంటికి లక్ష్మి వచ్చినట్లే అనుకుంటారు. రెండోది మనకి ఇది ఏం చెప్తానంటే రండి, బంగారం మన ఇంటికి వర్క్ రాదండి కదా. ఎప్పుడు కొంటాం, పెళ్ళప్పుడు కొంటాం, పెద్ద అకేషన్ అప్పుడు ఉంటాం, పవిత్ర కార్యాలు కొంటాం. అంటే బంగారం మనం కొంటున్నాం అంటే ఆ బంగారానికి కొనడానికి ఎన్నో రోజులు కష్టపడాలి, దాచుకోవాలి, కూడబెట్టుకోవాలి. ఫైనల్గా ఈ డబ్బంతా తీసుకెళ్ళి మనం బంగారం ఇచ్చుకుంటాం. బంగారం కొంటే అంతేం కాదండి, ఇప్పుడు కాస్ట్ ఎంత ఉందండి, చాలా ఉందండి, లక్ష దగ్గరలో ఉంది. అది ఇప్పుడు కాదండి, మనం 20-30 years బ్యాక్ అప్పుడు కూడా కష్టమే బంగారం కొంటాం. సంపాదనకు తగ్గట్టుగా బంగారం రేటు ఉంటుంది. రేపు మీ పిల్లగాడు మనకు వాళ్ళు కూడా బంగారం కొంటారు, అప్పుడు కూడా కాస్ట్లీగానే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంత మనం కష్టపడుకుంది ఆ అక్షయ తృతీయ ఈ రోజు కనుక మనం బంగారం కొంటే ఆ బంగారం ఎప్పటికీ మన నుంచి దూరంగా పోదు, ఎప్పుడు మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే అక్షయ తృతీయ అంటే నాశనం లేని విధంగా మనకు ఎదుగుదల ఉంటుంది అనమాట. అందుకని బంగారం మన చేతికి రాగానే అది ఎప్పుడు మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో కొంటూ ఉంటారు. ఇక్కడ ఈసారి పండగ ఏమందంటే మీకు తెలిసిందో, మంగళవారం ఈవినింగే వచ్చింది, బుధవారం 2 o'clock ఉంటుంది. అయితే ఎప్పుడు కొనాలి గోల్డ్, చాలా మందికి సమయం చూసుకోవాలి. ఫస్ట్ ఇది మనకి చాలా క్లీన్గా శాస్త్రాల్లో చెప్పారండి. రోహిణీ నక్షత్రంలో బుధవారము తృతీయ గడియలు, తృతీయ రోజును మాత్రమే తీసుకోవాలని చెప్పేశారు. అందుకని మంగళవారం కాదండి, ద బెస్ట్ డే ఏంటంటే కొనడానికి బుధవారమే తీసుకోవాలి. ఎందుకంటే బుధవారం సాయంత్రం తర్వాత మనకి రోహిణీ నక్షత్రం వస్తుంది, బుధవారం ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి తృతీయ ఎంత ఇంపార్టెంటో నక్షత్రము వారము ఇది కలిపింది కూడా అంత ఇంపార్టెంట్ ఉంది. తృతీయ వెళ్ళిపోతుందండి మనకి. తృతీయ వెళ్ళిపోయినా కానీ ఆ రోజు మనకి 2:13కే వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఏం చెప్తారండి శాస్త్రంలో, సూర్యోదయం అప్పుడు ఏ తిథి ఉంటుందో ఆ తిథి దేవతని ఆ రోజంతా ఆ రోజున మనకి ఆ రోజు మొత్తానికి అధిదేవత ఆ తిథి దేవతనే. అయితే ఇందులో మళ్ళా 2 రకాలు ఉంటుంది. ఇది మనకి మధ్యాహ్నం ముందుందా, మధ్యాహ్నం తర్వాత ఉందా. మధ్యాహ్నం ముందుంటే
కొన్ని పండుగలు సూర్యోదయానికి ఉండవు కాబట్టి కొన్ని మనకు 2 రకాలు జరుపుకుంటాం. కొన్ని వ్రతాలన్నీ ఎప్పుడు జరుపుకుంటాం అంటే మధ్యాహ్నం తిథి ఉన్నది జరుపుకుంటాం. కొన్ని శివరాత్రులు, నవరాత్రులు ఇవన్నీ సాయంత్రం తిథి ఉన్నది జరుపుకుంటాం అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తాం, లక్ష్మీదేవికి మనం పూజ చేయాలి కాబట్టి మనం ఏం చేసుకుంటే ఉదయాన్నే ఉన్నదాన్ని తిథి ఇప్పుడు ఉంది 30వ తారీఖు బుధవారం ఉంది, కానీ అది 2:30 వరకు ఉంది. అంటే మధ్యాహ్నం తర్వాత కూడా అదే తిథి ఉందన్నమాట. అంటే ఆ తిథికి చాలా బలం ఎక్కువ. అయితే మనకి సాయంత్రం పూట మనకి రోహిణి నక్షత్రం వస్తుంది. రోహిణి నక్షత్రము ఒక విశిష్టత ఉంటుంది. ఇది స్థిర నక్షత్రం. మనకి పెళ్ళిళ్ళన్నీ దాదాపు రోహిణి నక్షత్రంలోనే అవుతాయి. తర్వాత ఎందుకంటే ఒకసారి తాళి కడితే స్థిరంగా ఉంటుంది, ఆ తాళి ఎక్కడికి పోద్దు భద్రంగా. ఒకసారి మన గృహప్రవేశం కనుక స్టార్ట్ చేస్తే ఒక ఇల్లు శంకుస్థాపన కదండి, అందులో మనకేమంటే తరతరాలు అందులోనే ఉండేసి చక్కగా వంశం అంతా అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతో అందుకని ఎవరైనా కానీ రోహిణి నక్షత్రంలోనే చేస్తారు. ఎందుకంటే రోహిణి నక్షత్రం యొక్క స్వరూపం స్థిరంగా ఉంటుంది. స్థిర నక్షత్రంలో ఏ పని చేసినా కానీ స్థిరంగా ఉంటుంది. మనం కనుక బంగారం ఆ రోహిణి నక్షత్రంలో కనుక సాయంత్రం కూడా ప్రదోష కాలంలో ఈవినింగ్ కనుక తీసుకోగలిగితే ఆ రోజు నక్షత్రతీయ ఉంటుంది, బుధవారం ఉంటుంది, రోహిణి నక్షత్రం వస్తుంది. ఇన్ని కాంబినేషన్ కలిపి ఈవినింగ్ ప్రదోష కాలంలో కనుక తీసుకోగలిగితే మన ఇంటికి లక్ష్మీదేవిని తీసుకొచ్చుకుని మళ్ళీ మన ఇంట్లో పూజ చేసుకోగలిగితే ఆ బంగారం అంతా మన ఇంట్లోనే ఉంటుంది. రెండోది కొనేటప్పుడు మనకి చాలా మంది యాటిట్యూడ్స్ ఎలా ఉంటుందని నేను కూడా గమనించాను. బంగారం మనం కొనేద్దాము, డబ్బులు ఉన్నాయి, తర్వాత దీన్ని తాకట్టు పెట్టుకుందాం అనే యాంగిల్లో చాలా మంది వస్తుంటారు. ఓకే, ఇవి ఉంటాయి కదండి, కొన్ని గోల్డ్స్ ఇవన్నీ పెట్టుకుని లోన్స్ ఇస్తూ ఉంటారు. కొనే ముందే అట్లాంటి యాటిట్యూడ్తో కొనకూడదు. ఓకే, అది మన ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉండాలి. రెండోది మనకి కొన్ని షాపుల్లో ట్రాడిషన్ ఉందండి, వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు పూజ చేసి పూలు కలిపేసి ఇస్తుంటారు అనమాట. ఆ ఐటమ్ తీసుకునేటప్పుడు కూడా చెప్పులు ఇచ్చి చక్కగా దండం పెట్టుకొని, నువ్వు మా ఇంటికి వస్తున్నావు తల్లి, మా ఇంట్లో స్థిరంగా ఉండు అని దండం పెట్టుకొని తీసుకోవాలండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇష్టదేవ దగ్గర పెట్టేసి దేవుడి గుళ్ళో మన స్టైల్లో మనకి చిన్న పూజ చేసుకొని ధరించడం చాలా చాలా ఉత్తమం. సూపర్ అండి, నిజంగా మీరు చెప్పింది వాస్తవం. బంగారము డబ్బు అని అంటే మనం లక్ష్మీదేవికి సంకేతంగానే భావిస్తాం కాబట్టి అమ్మవారే సాక్షాత్తు మన ఇంటికి వస్తుంది అన్నప్పుడు మనం తీసుకునేటప్పుడు కానీ ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత కానీ నిజంగా ఈ యొక్క లాజిక్ కనుక మనం మిస్ అవ్వకుండా పాటిస్తే నిజంగా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుందనే అనిపిస్తోంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.